చేయడం ద్వారాగా ఆ మందిరం అంట ధూపం చేత నింపబడదట. దేవుని అంగీలు అంచులు తాకి ఆ మహిమ కలిగిన సింహాసనం మీద చూస్తూ ఉంటే యెషయా, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని నేను, అపవిత్రమైన పెదవులు గలవాడిని ఏడుస్తూ ఉన్నాడంట. రొమ్ము కొట్టుకొని దర్శనం చూస్తూ వెంటనే ఒక కెరూబు లేచి వచ్చి, అంటే ఒక దేవుని దూత వచ్చి బలిపీఠం మీద మండుచున్న నా నోటికి దాన్ని తగిలించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగెను, నీ దోషము తొలగిపోయెను. స్తోత్రం చెప్పండి. ఎన్నో పాపాల చేత నింపబడి ఉన్న మన బ్రతుకులు మన పితరుల కానించి ప్రతి పాపం నిన్ను ఎంటాడుతుందేమో. దేవుని వాక్యం నడుస్తున్నప్పుడు నీ ఆత్మను దేవుని వైపు తిప్పితే నీ పాపములన్నీ అగ్ని వంటి వాక్యము చేత ఈరోజు కడగబడబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకు మారింది, నీ తీరు మారింది, నీ ప్రవర్తన మారింది, నీ మాట తీరు మారింది, నీ ఆలోచన తీరు మారింది, నీ చూపు తీరు మారింది. అన్నిట్లో పవిత్రత వచ్చేసింది, పాపం అంతా కొట్టివేయబడింది. అప్పుడు దేవుని కుమారుడు అంగీకరించు. ఓకే, ఇదే శాశ్వతం అనుకున్నావా? ఇదే శాశ్వతమా? మన గంగారం కాడ ట్యాక్సీలో ముగ్గురు చనిపోయారు. వాళ్ళు ఇంటికి వద్దామని అనుకున్నారు కదా, వచ్చారా? రోజులు చెడ్డవే గనక, దినములు చెడ్డవే గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొని, సమయాన్ని పోనీయద్దు. అసలు ఆన్లైన్ పేరు దొరికినందుకు చాలా ఆనందించాలా. ఒక్కరోజు దేవుడి కొరకు నిద్రగాయవా? ఎప్పుడు అయినా ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ మరణదూత మన ఇంటికి కీలెక్కిసి వస్తుంది, రాజు వీధులలో తిరుగుతుంది, పసిపిల్లల కొరకు తిరుగుతూ ఉంది, యమనస్తుల కొరకు తిరుగుతూ ఉంది. అయితే రాత్రి కిటికీలు ఎక్కించి వస్తుందట. మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మరణదూత తిరుగుతూ ఉందంట రాత్రిపూట. రాత్రిపూట తిరుగుతూ ఉంటే మన దేవుడు కొనగక్క నువ్వు నేను హాయిగా నిద్రపోతామంటే గుర్రుగా తిని దుప్పటి కప్పుకొని దోమ కొట్టుకోకుండా పానేసుకొని పడుకుంటే తెల్లారితోనే కలిగేసేది, మధ్యలో లెగిసేది లేదు. అసలు దేవుని తెల్లవారుజామున పిసుకులు చూడండి, వాటి భాషలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. పక్షులను చూడండి, వాటి భాషలో తెల్లవారుజాము నువ్వు లేకపోతే 4 గంటలకే ఆకాశం మీద పోతూ ప్రభువును స్తుతించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. మనకెందుకు లేదు ఆ జ్ఞానం? ఆలోచించండి సార్, మనకెందుకని లేదు ఆ జ్ఞానం? అంటే నా అయ్యగారికి అద్దె చెప్తారంటారు, నువ్వు వచ్చినా రాకపోతే నేను ఇంతే చెప్తా. ఎందుకో తెలుసా, చాలామంది వాక్యానికి నిలవలేక పడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అస్సలు బాధపడినా ఈరోజు నేనే వాక్యాన్ని కాస్త తారుమారు చేసి ఆ సత్యమైన వాక్యం చెప్పుకోకుండా కాస్త ఆశీర్వాదాల గురించి ఎక్కడ తిరిగి వచ్చినా మా దొడ్లో ఈయనమ్మా అన్నట్టుగా ఉన్నట్టయితే ఈరోజు 200 సంఘం అయ్యేవాడు. ఎక్కడ స్తోత్రం చెప్పండి. ఒకళ్ళపై ఒకరు పిలుచుకుంటారు, రారా అన్నిటి తెచ్చంట. అయ్యగారు చెప్పాడు, నువ్వు ఎక్కడికి ఎక్కపోయినా ఆదివారం రమ్మంటున్నాడు రా. ఎంతకంటే మంచి మందిరం ఎక్కడ దొరికిందో మనకి. ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం కూడా వచ్చేవాడు. అవండి డబుల్ ఫ్యామిలీ ఉన్నోడు, డబుల్ మంగళసూత్రాలు ఉన్నోడు, అవండి ఎంతమంది దేవుడు చూపించాడని గంగారం నుంచి వచ్చారు లంబడోళ్ళు. కానీ దాదాపుగా 6-7 కొడుకులతో సహా కోరల సహా మొత్తం వచ్చారు. అయ్యా మీరు వచ్చి ఒక ఇంజక్షన్ చేశారా, దేవుడు నాకు దర్శనం చూపించాడు, మీ ఫోటో నేను వాల్ పోస్ట్లో చూశాను అని పరిమాణకు వచ్చారు. సిల్వర్ స్టేజ్లో ఉన్నాడు డాక్టర్ ఇంటికి పంపించారు, బ్రతకడానికి పంపించేశారట. అక్కడ పోయి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత దేవుని మహాకృప అతను లెగిసి కొన్ని వారాలు మందిరానికి వచ్చిన తర్వాత ఆ కొడుకులు సీరియల్లో చేస్తారట. అటు వెళ్ళిపోయారు.
సీరియల్ గురించి చెప్పాను. సీరియల్ సినిమాలు నిన్ను రక్షించవయా, ఏదో వ్యాపారం చేసుకుని బతుకని చెప్పాను. నచ్చా అప్పుడు ఈ మందిరం మాకు వద్దు అని చివరిగా మాట చెప్తున్నాను. సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు లేక, సంఘంలో పాటలు పాడేవాళ్ళు బాధ్యతగా ఉండాలి, సంఘంలో ఆరాధన చేసేవాళ్ళు ఉండాలి, సంఘంలో పరిశీలన చేసేవాళ్ళు ఉండాలి. స్తోత్రం చెప్పండి. సంఘంలో పరిశీలన చేసేవాళ్ళు ఈ చేతనైన పని, ఇది దేవుని పనిని చేసేవారిగా ఉంటాను. ఒక స్త్రీ చాలా ఉన్నతమైన ఉద్యోగం కలిగిన స్త్రీ ఒక మందిరానికి వెళ్తున్నామా, అయితే ఆ వెళ్ళి ప్రతి ఆదివారము మందిరం కడిగి తుడిసి ఒక సందులో కారు డ్రైవర్ అక్కడ ఉంటాడు, వచ్చేసి మళ్ళీ ఆ కారులో ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఒక రోజు ఒక ఆయన ఏం చేశాడంటే ఆమెను బాగా చూసి గమనించి, అయ్యో ఏమంతా ఎంత భక్తి ఉన్న దేవుని దగ్గర, తినడానికి ఏమైనా ఉన్నాయో లేదో, ఏమైనా సహకరించాలని కొంత డబ్బు తీసుకొచ్చి ఒకరోజు అమ్మ ఈ డబ్బులు చూపించాడు. ఎందుకు నాకు ఇస్తున్నారంటే, అమ్మ నువ్వు ఎంత పేదరాలో నాకు అది తెలియదు, కానీ ఎంత భక్తి, ప్రతి ఆదివారం నువ్వే పరిశీలన చేస్తున్నావు, ఈ డబ్బులు చూమంటే అన్నదంట ఆ గడ్డ పేదవాళ్ళు ఉన్నారు మనకు ఇవ్వండి నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటయ్యా పరిస్థితి అంటే, ఎవరైనా సంఘంలో వచ్చేసి వాళ్ళ పక్కనే కిందే కూర్చుంటుందట, కుర్చీ వేసిన కూర్చుంది. పాస్టర్ గారు కూడా తెలియదు ఆమె అంత వాదన ఉన్నదని. కానీ ఒకరోజు ఏమో సొంతదాకా నడుస్తుంది, అక్కడి నుంచి ఏం తెలియట్లేదని ఆ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఆయన మనం గమనించాడట. గమనిస్తే మంచి వాదా కలిగిన ఉద్యోగం, డ్రైవరు, గవర్నమెంట్ కారు ఇవన్నీ ఉంది. కానీ మందిరంలో ఎలాగుందమ్మా, మందిరంలో ఎలాగుంది, పరిచర్య చేయడానికి తనను తాను తగ్గించుకుని, అంత మాత్రమే కాదు, ఎవరైనా ఆమె ఘనమైన స్థితిలో ఉంది కదా, కుర్చీ మీద కూర్చోవచ్చు పర్వాలేదు, కానీ సంఘం ఎక్కడ నాతో స్నేహంగా ఉండకుండా దూరం అయిపోతారని సంఘం మధ్యలోనే పేదవాళ్ళ మధ్యలోనే కూర్చొని ఆరాధన చేసుకొని సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశీలి చేయగలుగుతున్నవా? ఈరోజు బాధ్యత కలిగే సంఘంలో పరిశీలి చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? చెప్పాలా, పచ్చాలు చెప్పాలా. సేవకుడు పచ్చాలు చెప్తే అప్పుడు మందిరానికి ఏం జరగాలి, మందిరానికి ఏం చేయాలి అనే దాని గురించి పచ్చాలు చెప్తే అప్పుడు మనకు కొరకెత్తుంది. అందుకే కదా మన ప్రార్థనకి వెంటనే జవాబు రావట్లేదు. దేవుని పనిచేసి పరిశీలన చేసి మందిరంలో దూపం వేసి ప్రభు దగ్గర బ్రతుకులాడుకొని కన్నీళ్ళు కాచు. ఇస్కేకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నీకు కూడా అలాంటి రిజల్ట్. ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను వెంటనే స్పందించబోతున్నాడు, వెంటనే కార్యం చేయబోతూ ఉన్నాడు. నమ్మదగిన దేవుడు, కన్నీరు కారిస్తే చూడలేని దేవుడు మన దేవుడు. కన్నీరు కారిస్తే చూడలేని దేవుడు మన దేవుడు. కనుక ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒక బాధ్యత కలిగి మందిరంలో ఉండాలి, ఒక బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. నా వరకు నేనే అనుకుంటే ప్రభు కూడా అంటాడు, నీ వరకు నీ వస్తే నా వరకు నేనే అంటాడు. నువ్వు పట్టించుకోకపోతే ఆయన పట్టించుకోడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు ఆయన. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తును, బలపరుస్తును అంటున్నాడు. ఎక్కడ కనపరుస్తున్నావు నువ్వు? అసలు ఎక్కడ కనపరుస్తున్నావు? ఇంకా లోక ఆచారాల ద్వారా నీ జీవితంలో, నీ బ్రతుకులో లోక ఆచారాల ద్వారా ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. మెప్పాసారంగా పైన మెప్పాసారంగా నువ్వు పరిశీలన చేయొద్దు, దేవుడు చూడాలని చెయ్యి. మెప్పాసారంగా నువ్వు ప్రార్థన చేయొద్దు, దేవుని కొరకు నమ్మకంగా చెయ్యి. మెప్పాసారంగా ఎవరో చూడాలని నువ్వు పాటలు పాడొద్దు, దేవుడు ఆ పాట ద్వారా నన్ను దీవించాలని ఆశతో దేవుని స్తుతించు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆ దేవుడు బలపరుస్తాడు, తృప్తిపరుస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని పని అంటే ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఊరుకుంటే పురోగ చేసి కూర్చొని పోవడానికి ఏదన్నా డ్వాక్రా గ్రూప్లో ఉన్నాం అనుకుంటున్నావా? ఇది డ్వాక్రా సంఘం అనుకుంటున్నావా? డ్వాక్రా సంఘం ఇది. శుక్రవారం ప్రేయర్ ఉండదు, నెలకొకసారి ఆన్లైన్ ప్రేయర్ ఉండదు. అదేవిధంగా మా ఆయన మోవద్దు అంటున్నాడు. రేపు పొద్దుపూట నువ్వు సరిపోయిన తర్వాత మీ ఆయన వచ్చి నిన్ను కాపాడుతాడుగా. నువ్వు అగ్గికొండ పోతే అక్కడికి వచ్చి నేను రక్షించ
అన్ని షాపులకి కలిసిపోతారు, దేవుని సన్నిధి మాత్రం కలిసి రాలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పిన ఇదే, నువ్వు బాగుపడవు, మీ ఆయన బాగుపడద్దు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలా, ఆయన నరకానికి వెళ్ళాలి. ఆయనకి అక్కర్లేదా? పక్కం పట్టుకొని అడిగినా కానీ మీకు ఆలోచన లేకపోతే ఎట్లాగా? సేవకుని మేము ఆదుకున్నాంలే అవసరానికి అంటే దేవుడు అంటాడు, సేవకుని ఆదుకున్నది మీరు, వాక్యానుసారం నడిచేది. స్తోత్రం చెప్పండి. నేను సంతోషిస్తా. కొంతమంది ఆత్మీయ బిడ్డలు ఎంతగానో ఎన్ని పరిస్థితుల్లో కూడా ఎంత బాధలో ఉన్నా సరే ఇవన్నీ పక్కన పెట్టి సేవకుడి గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు కన్నీరు కలిసి ప్రార్థన చేస్తాను ఇప్పటికి కూడా. వాళ్ళ కొరకు కాదు, అందరి కొరకు చేస్తాను. కానీ మార్పు చెందకపోతే, దేవుడు రాజ్యంలో చేతబడకపోతే ఆ రోజు రూము కొట్టుకొని దుఃఖపడే రోజు రాబోతుంది. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా చేర్చే రోజు. రోజు రాబోతుంది, రూము కొట్టుకుని ఆడవాడ. ఇలా మనకి కలిగి ఉన్నది ఏది మన ఎంత రాదు. ఈ సత్యాన్ని గుర్తించడం దయచేసి మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియపరుస్తాను. అనుభవంతో చెప్తున్నాను నేను. దేవుడు ఎన్నో అనుభవాలను చూపించాడు. ఎన్నో బాధల్లో, బలహీనతల్లో, ఎన్నో సవిచ్చలలో నిలబెట్టి ప్రభు మాట ఎనకపోతే ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టి 3 సంవత్సరాలు బర్ల మీద పడుకోబెట్టి ప్రభు నేర్పించాడమ్మా. సంఘం కొరకు ఎవరి బాధలో ఉన్న కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఆ రోదన ఇప్పుడు నాకు వచ్చింది, ఎంతమంది లేదు. ఇప్పుడు పట్టుదలతో ప్రార్థన ఎందుకు తెలుసా? ఆ బాధల నుంచి నేను వచ్చాను కనుక. ఎంతతో ఉన్న బాధల కొరకు, ఆ సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేసే మనసు పరిపూర్ణంగా ఇప్పుడు ప్రభు నాకు ఇచ్చాడు. డాక్టర్ చాలా బలహీనంగా ఉన్నా, కొడుకుంటే బాధ లేదు ఆత్మ ఉంటుంది, ఆనర్ ప్రేర్ జరిపించాడు. ఎంతమంది ఉన్నా సరే జరిపించేసి త్వరగా వస్తానేమో అందరికి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. ఎవరికి చెప్పలేకపోయి అక్కడే శాతం పట్టింది. కానీ ఉన్నంత వరకు కూడా తెల్లవారి దాకా ఆరాధన, ప్రార్థన జరగడానికి దేవుడు గొప్ప చూపించాడు. దయచేసి మీ అందరినీ చెప్పేది ఒకటి, ఒక బాధ్యత కలిగి సంఘంలో ఆరాధించేవారు కానీ, ప్రార్థన చేసేవారు కానీ, పాటలు పాడేవారు కానీ, పరిశీలి చేసేవారు కానీ ఒక బాధ్యత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో తల వచ్చని ప్రార్థన చేసుకున్నాం. వస్తాయా, నా కొరకు నువ్వు ఎంతో చేసావు, నీ కొరకు నేనేం చేశానయ్యా, నీ కొరకు నేనేం చేశానయ్యా. ప్రభువా అడుగుదామా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ప్రభువు నీ కొరకు ఎంత చేశారు, ఎంతగా మన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు కార్చగలమా. ఎందుకు తల్లి ఇంకా అయోగ్యత కలిగి ఉంటున్నాం, దేవుడి సన్నిధిని ఎందుకు పక్కన పెడుతున్నాం? నేను పరిశుద్ధుడమ్మా. ఆత్మ భూలోకమంతా సంచరిస్తుంది. రాత్రి మగడు నీ తోడుగా ఉండి మరణంతో తల్లి దగ్గరికి రాకుండా గాఢమిత్రలో ఉంటే ఆయన కదా కొనకుండా నిద్రపోకుండా ఆ మరణదూతను కదిలించి నిన్ను నీ బిడ్డలను కాపాడుతున్నాడు. ఎందుకు లేదు మా జ్ఞానము? ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా ఇంకా జ్ఞానం కలగదా? ఒక బాధ్యత నీకు రాదా? ఒక్కరి కొరకే మాటలు చెప్పట్లేదు. సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు చెప్తున్నాను. పడగొట్టాలనుకున్నవాడు, పాడు చేయాలనుకున్నవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. నిజముగా బాగుపరచాలనుకున్నవాడు గద్దిస్తాడమ్మా. గద్దింపుకు లోబడిన వాడు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారని సామెతల గ్రంథంలో తెలియపరుస్తూ ఉంది. చోలపాట పాడితే దాని ద్వారాగా నీకు ఏదో
సంతోషం కలగొచ్చు, కానీ దేవుని రాకడ సమయంలో ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ నవ్వులు ఇవన్నీ ఏమైపోతాయో తల్లి. రొమ్ము కొట్టుకొని ఏడ్చిన ప్రభువు నేను కనికరించగల దయచేసి పలారా తీసుకుంటున్నా. నీవు పరిశుద్ధ రక్తం కొరకు కార్చాడు. ఆయన యోగ్యత కలిగిన 7 ముద్రలు విప్పగలిగిన శక్తి ఆయనకి మాత్రమే ఉంది. భూలోకంలో భూమి కింద నీడయందు పైన ఆకాశమందు పరలోకమందున ఎక్కడ కూడా ఎవరు లేరు, ఎవరు చనిపోలేదు. ఆయన యోగ్యత కలిగిన వాడు ఆ 7 ముద్రలు విప్పడానికి. అలాంటి గొప్ప దేవుడు నీ మధ్యలోకి నా మధ్యలోకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు పడరాని పాట పడ్డాడు, కొరడా దెబ్బతిన్నాడు, పిడిగుద్దులు భరించాడు. ఒకడు కాలుతుందండి, ఎవరు నిన్ను తన్నారో చెప్పు. అపహాసించారమ్మా. నీ కొరకు నా కొరకు తండ్రి మా ఊరు ఉన్నాడమ్మా. ఆ తండ్రి నీ కొరకు నా కొరకు నోరు తెరవక కటిక వాని చేతుల్లో వదకు తేబడిన గొర్రె పిల్లవాడు నోరు మెదపగా నిన్ను నన్ను ప్రేమించి తల మీద ముళ్ళ మగుటము పెట్టి అశుద్ధులతో కొట్టినప్పుడు అది మెదడుకలు వెళ్ళిపోయి రక్తము కాడుచుండగా ఒక చిన్న బట్ట ఆయన మనకు కట్టారమ్మా. అపహాస్యం చేశారు. ఆయన అంగీ చించి సీట్లు వేసుకున్నారు. ఒక్క మీద ఉండేశారమ్మా. నీ కొరకు నా కొరకు, నీ బిడ్డల కొరకు నా బిడ్డల కొరకు పవిత్రమైన పరిశుద్ధమైన ఆయన రాజ్యంలో